హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. ఈవేళ టమాటో పచ్చడి చేసేసుకుందాం, వచ్చేసేయండి. వాటికి కావలసిన పదార్థం టమోటాలు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, కాస్త ఉప్పు, ఒక 7-8 ఎల్లిపాయ రెబ్బలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు. మరి పచ్చిమిరపకాయలు వేసి మళ్ళీ ఎండుమిరపకాయలు ఎందుకు వేస్తున్నానని చెప్పి అనుకుంటున్నారేమో. పచ్చిమిర్చి ఏమో కారం కోసము, ఎండుమిర్చి ఏమో కలర్ కోసం అండి. కొంచెము ధనియాలు వేసుకున్నాను. ఇవన్నీ వేయించేసుకుందాం. ఇదిగోండి, బాండి పెట్టి ఆయిల్ వేసేసుకుంటున్నానండి. టమోటాలని అలానే వేసుకుంటే కొంచెము టైం ఎక్కువ పడుతుంది. 4 ముక్కల్లాగా కట్ చేసి వేసేసుకుందాం. ఇక పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకుని వేసుకుంటే తొందరగా వేగిపోతాయండి. ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి ఒక 10 నిమిషాలు మగ్గనియాలి. మూత పెట్టేస్తాను. చూడండి, సగం ఉడికిపోయింది. టమాటాలోని వాటర్ వచ్చాయండి. ఇప్పుడు ఎల్లిపాయలు, కొత్తిమీర, కాస్త చింతపండు కూడా వేసేస్తున్నాను. పసుపు కూడా వేసుకోండి. కొంచెం వాటర్ ఉన్నాయి, ఒక 5 నిమిషాలు పెడితే ఇంకిపోతాయండి. అప్పుడు మిక్సీలో వేసేసుకుందాం. ఇదిగోండి, ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి, ఇలా ఉడుకుతూ ఉంది కదండి. ఈ పచ్చడి ఆల్ ఇన్ వన్ అంటారండి. టమాటా పచ్చడి ఇడ్లీలోకైనా, దోశలకైనా, అన్నంలోకైనా, చపాతీల్లోకైనా, పూరీలోకైనా, దేనికైనా బాగా టేస్ట్గా ఉంటుందండి. మేము ఇంతకుముందు అందరం కలిసి తిరుమలకు వెళ్ళే వాళ్ళమండి. అయితే నిల్వ పచ్చడిలాగా చేసుకునే వాళ్ళము. మన ఛానల్లో అది పెట్టి ఉంచాను. ఇదేమో 2 రోజులు ఉంటుంది. ఆ నిల్వ పచ్చడి అయితే వారం 10 రోజులు ఉంటుందండి. ప్రతిసారి కొండ మీదకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఆ పచ్చడి చేసుకొని వెళ్ళేవాళ్ళము. పూరీలు, చపాతీలు చేసుకొని వెళ్ళేవాళ్ళము. దారిలో నడుచుకుంటూ పోతూ అక్కడక్కడ ఆగి తింటూ వెళ్ళేవాళ్ళం అనమాట. ఇదిగోండి, మగ్గిపోయింది. చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకున్నామండి. ఇది మొత్తము ప్లేట్లో తీసేసుకుంటాను. ఇప్పుడు చల్లారిపోయింది. మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. మిక్సీ పట్టేసానండి. ఇంకా పోపు వేసేసుకుందాం. పోపు వేసేసానండి. ఇంకా ఇంగు వేసేసుకొని చట్నీలో వేసేద్దాం. ఇది వేగిపోయింది. టమాటా పచ్చడి రెడీ. ఈ పచ్చడిలోకి నెయ్యి వేసుకుంటానండి. 1 స్పూన్ కాదు, 2 వేసుకుంటాను. ఎందుకంటే టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. మా ఇంటిళ్ళ పాదికి ఇష్టం అండి. మా అత్తయ్య వాళ్ళకి, మా మామయ్య వాళ్ళకి, మా ఆడబిడ్డకి, మా తోడుకోడళ్ళకి, తర్వాత మా పిల్లలకి, ఇప్పుడు వచ్చిన కోడళ్ళకు కూడా ఇష్టం అండి. మా చిన్నబ్బాయికి టమాటా పచ్చడన్నా, టమాటా పప్పు అన్నా ఎంత ఇష్టమోనండి, అంత ఇష్టం అనమాట. ఈరోజు టమాటా కూర చేయించుకొని వెళ్ళాడు బాక్స్కి. మేము టమాటా పచ్చడి చేసుకున్నాం. ఈరోజు సింపుల్గా టమాటా పచ్చడి, పెరుగన్నం తింటున్నామండి. అప్పడము, గొట్టాలు, వడియాలండి, చిన్న 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 వడియాలు. ఇవి ఇలా నంచుకొని తింటే ఆ టేస్టే వేరండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సూపర్. ఇలా ట్రై చేసి చేసుకొని తిని చూసి కామెంట్లో తెలియచేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.